సూపర్ స్టార్ అజిత్ కుమార్ మరోసారి బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఆయన లేటెస్ట్ మాస్ హిట్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. త్రిష హీరోయిన్ గా అదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం కాలీవుడ్ లో సరికొత్త సంచలనంగా మారింది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను ఎలా రీడిఫైన్ చేస్తుందో చూద్దాం. అజిత్ కెరీర్లోనే భారీ హైప్ తో రిలీజ్ అయిన గుడ్ బ్యాడ్ అగ్లీ తమిళనాడు బాక్సాఫీస్ ను హీట్ ఎక్కించింది. మొదటి వారంలోనే 100 కోట్లు, 2 వారాల్లో 170 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి రికార్డులను తిరగరాసింది. జీవీ ప్రకాష్ సంగీతం సినిమాకు జోష్ ను ఇంజెక్ట్ చేయగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అజిత్ ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రియులు ఈ మాస్ ఎంటర్టైనర్ కు ఫిదా అవుతున్నారు. ఈ సినిమా లాంగ్ రన్ లో 200 కోట్ల మార్కును టచ్ చేస్తుందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్. కోలీవుడ్ బాక్సాఫీస్ ను గుడ్ బ్యాడ్ అగ్లీ ఏ రేంజ్ లో రూల్ చేస్తుందో చూడాలి. బాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న నితీష్ తివారీ డైరెక్షన్ లో రామాయణం చిత్రం హాట్ టాపిక్ గా మారింది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా, యష్ రావణుడిగా నటిస్తున్న ఈ మెగా బడ్జెట్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని అంటున్నాయి. అయితే సీత పాత్ర కోసం కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి ఆడిషన్ ఇచ్చినట్లు తాజాగా వెల్లడైంది. ఈ విషయం సినీ ప్రియుల్లో చర్చనీయాంశంగా మారింది. కేజీఎఫ్ లో యష్ సరసన నటించిన శ్రీనిధి శెట్టి రామాయణంలో సీత పాత్రకు ఆడిషన్ ఇచ్చారు. అయితే యష్ రావణుడిగా, తాను సీతగా కనిపిస్తే ప్రేక్షకులకు కనెక్షన్ మిస్ అవుతుందని భావించినట్లు శ్రీనిధి ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సీత పాత్ర సాయి పల్లవికి దక్కినట్లు సమాచారం. మరోవైపు శ్రీనిధి తాజాగా హిట్ 3 సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్ర సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తుందని సినీ వర్గాలంటున్నాయి. రామాయణంతో బాలీవుడ్ లో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులను ఆకట్టుకోనుంది. మ్యాచర్ స్టార్ గోపీచంద్ మరోసారి యాక్షన్ అవతార్ లో సిద్ధమయ్యారు. విశ్వం ఫ్లాప్ తో నిరాశలో ఉన్న ఫ్యాన్స్ కు గోపీచంద్ గట్టి కిక్ ఇవ్వబోతున్నారు. కొత్త దర్శకుడు కుమార్ వెల్లంకి డైరెక్షన్ లో ఓ భారీ చిత్రం సెట్స్ పైకి వచ్చింది. ఈ సినిమా గురించి హాట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో గ్రాండ్ గా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ అయిన ఈ సినిమా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ నిర్మిస్తున్నారు. గోపీచంద్ మార్క్ యాక్షన్ ఎమోషన్స్ తో డిఫరెంట్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో సినిమాటోగ్రఫీ బాధ్యతలు శ్యామ్ దత్ స్వీకరించారు. ఇప్పటికే సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో మరో ప్రాజెక్టును అనౌన్స్ చేసిన గోపీచంద్ ఈ కొత్త సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. తారాగణం సాంకేతిక వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. విశ్వం నిరాశను దాటి ఈ సినిమాతో గోపీచంద్ గట్టిగా రీబౌండ్ అవుతాడని ట్రేడ్ వర్గాలు ధీమాగా ఉన్నాయి. ఈ యాక్షన్ హీరో ఈసారి ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తాడో వేచి చూడాలి.